హలో చెప్పు. ప్రియా, నన్ను అర్థం చేసుకో ప్రియా, ప్లీజ్ ప్రియా. అర్థం చేసుకునేది లేదు, ఏమీ లేదు. ప్రియా, నువ్వు లేకుండా నేను ఉండలేను ప్రియా, ప్లీజ్ ప్రియా, అర్థం చేసుకో ప్రియా. అవన్నీ నాకు సంబంధం లేదు. ఇంకా ఇప్పటి నుంచి నీకు నాకు బ్రేకప్. ప్రియా ప్రియా, హలో. నేను ప్రేమించిన అమ్మాయి నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. తను లేకపోతే నేను బ్రతకలేను. నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతా. ఏంట్రా అప్పుడే వచ్చావు? కాలేజ్ టైం అయిపోయిందా? ఏంటి అలా ఉన్నావు? నా మనసు ఏం బాగాలేదమ్మా. ఏమైంది తేజ? జ్వరంగా ఉందా? అదేం లేదు నాన్న, నన్ను కాసేపు డిస్టర్బ్ చేయకండి నాన్న. ఏమైంది చిన్న? ఏమైంది అలా ఉన్నాయంటే? తేజ, ఏమైందిరా? ఎందుకు డల్గున్నావు? కాలేజీలో ఏమైనా ప్రాబ్లమా? నీ మూడ్ బాగాలేనట్టుంది. ఇదిగో ఈ డబ్బులు తీసుకో, వెళ్ళి సరదాగా ఫ్రెండ్స్ని కాదు, సినిమాకి వెళ్ళు, ఓకేనా? అరే, నువ్వు నా తమ్ముడిరా, నువ్వు డల్గా ఉంటే నేను చూడలేను. ఆల్వేస్ బీ హ్యాపీ, ఓకే? వెళ్ళు. ఏంట్రా అందరూ అడుగుతుంటే ఏం మాట్లాడుకున్నా ఉన్నావేంటి? నువ్వు ఇలా డల్గా ఉండడం కరెక్టేనా? నువ్వు మంచిగా చదువుకొని మంచి స్థాయిలో ఉండి అందరినీ బాగా చూసుకుంటావు అనుకుంటే ఇలా ఉండడం ఏంటి? ఆయన నీకోసమే కదా అన్నయ్య చదువు ఆపేసి మరి నేను చదివిస్తున్నాడు. అలా డల్గా ఉండకు, సరే గాని కాళ్ళు చేతులు కడుక్కొని రాపో, అన్నం పెట్టుకొని వస్తాను. నేను ప్రేమించిన అమ్మాయి నన్ను వదిలేసిందని నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నా. నేను చనిపోవాలనుకోవడం తప్పు. నేను నా తల్లిదండ్రుల కోసం, నన్ను నమ్ముకున్న వారి కోసం నేను బ్రతకాలి. నేను బ్రతుకుతా, బ్రతికి తీరుతా. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని, ప్రేమించిన అబ్బాయి మోసం చేశాడని మీరు క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటే కడుపు కోత మిగిలేది నిన్ను నమ్మిన నీ కుటుంబానికి మాత్రమే. నాశనమయ్యేది నీ జీవితం మాత్రమే. ఓ యువత, దయచేసి ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. నీకు జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు.